వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేలే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. దామచర్ల జనార్దన గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉండాలి ధైర్యం చేశా. ఈ రోడ్డు లేరు, ఈ రోడ్డు లేరు, ఈ రోడ్డు లేరు, పానీ గట్టి లేరు, ఈ బ్యాంకులను వీడిస్తున్నారు, ఈ పంచాయతీ పానీ గట్టి లేరు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు.
అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు. ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు. చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో. మా కింద నాగరాజు, నెర్సుల నాగరాజు, మత్స్య సుబ్బయ్య, తోటకూర కృష్ణ తీసుకొని మేము చాలా సున్నితంగా ప్రతి డోర్ క్యాంపెయిన్ చేసాము. అందరూ బాగా అనుకూలంగా ఉన్నారు. ఈ తగాదికి కేసులు ఎన్ని రోజు కేసులు పెడతామని బెదిరించినా మేము భయపడకుండా తిరిగాము. ఇక్కడ అందరూ డోర్ క్యాంపెయిన్ చేసాము. రెండోది ఇక్కడ మన బాగా ఈ శ్రీకాంత్ గారు మాకు బాగా అండగా ఉండి బాగా నడిపిస్తున్నారు. ఇక్కడ తర్వాత ఏంటంటే ఈ బూత్లో కూడా మంచి మెజారిటీ వచ్చిందని మేము ఆశిస్తున్నాము. అంతా సైలెంట్ ఓటింగ్, అందరు కలిసి కూడా మేము తిరుగుతామంటే డోర్ టు డోరు మీరు జాగ్రత్తగా జరగండి అయ్యా మేము వేస్తామని చెప్పి అందరూ స్త్రీలు పురుషులు అందరూ కూడా బాగా అనుకూలంగా ఉన్నారు. బాగా మెజారిటీ వచ్చిందని ఆశిస్తున్నాము. రెండోది రాజకీయాన్ని గురించి ఒక్క మాట చెప్తాను. నాకు 30 సంవత్సరాల నాడు ఒక శ్రీనివాసరావు అని ఒక క్లాస్ చెప్పాడు. ఏమనంటే అయ్యా మన పార్టీకి ఎవరు శత్రువులు కాదు, రైతులు, కూలీలు, కార్మికులు, వ్యాపారస్తులు ఒక అలగా జనం ఉండాలన్నాడు. ఆ అలగా జనం ఉన్నప్పుడు మేము టెన్షన్ పడ్డాం. బీసీలను ఎస్సీలను అంటున్నారని. కాదని అతను ఏం చెప్పాడంటే ఎవరైనా డబ్బు కానీ బంగారం కానీ పొలం కానీ ఏదైనా కుప్ప చేసుకునే వాళ్ళని దోచుకునేవాడే అలగా వాళ్ళు అన్నారు. ఆనాడు ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు చేస్తుంది కూడా మొత్తం అదే పరిస్థితి. అది సార్ అంతకి ఫుల్ మెజార్టీ తెప్పిస్తామని సెలవు. సార్ ఇక్కడైతే సైలెంట్ ఓటింగ్ ఉంది, ఎవరు బయటికి చెప్పట్లేదు. మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు ప్రతి డోర్ ప్రతి అపార్ట్మెంట్ కూడా మేము టచ్ చేస్తున్నాము. మీకేం భయం లేదమ్మా, మీరు తిరగండి, మా ఓటు కంపల్సరీ మీకే, బయటికి వస్తే వీళ్ళు బెదిరిస్తున్నారు అందుకని మేము రాలేకపోతున్నాము, కంపల్సరీగా గెలిచేది మనమే అని చెప్పి చెప్తున్నారు. మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది వాళ్ళతో తిరుగుతున్నాం. వాళ్ళు అలా మాట్లాడుతుంటే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. గ్యారంటీగా 154 డివిజన్ 34 డివిజన్లో మేము కంపల్సరీగా టీడీపీకి మెజారిటీ తెచ్చి చూపిస్తాము. వైఎస్ఆర్ వాళ్ళు చాలా చేస్తున్నాము, చాలా పథకాలు ఇస్తున్నాము అని చెప్తున్నారు కదా, అంత ధైర్యం ఉన్నప్పుడు మీరు ఎవరిని బెదిరించకండి, ప్రలోభ పెట్టకండి, ఏం చెయ్యకండి. మేము ఎలా చేస్తున్నామో మీరు అలాగే చేయండి, గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. నా పేరు తోటకూర కృష్ణమూర్తి, 152 బూత్ కన్వీనర్. ఈరోజు ఇక్కడ 34 డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు పోటీ చేయనటువంటి మన దామచిల జనార్దన్ అన్నగారికి ముందుగా స్వాగతం సుస్వాగతం. అలానే శశికాంత్ భూషణ్ అన్నగారికి, అలాగే 32 యూనిట్ ఇన్ఛార్జ్ ఆరిక శంకర్ గారికి, అలానే మంత్రి శ్రీనివాసరావు గారికి, అలానే టౌన్ అధ్యక్షులు కొట్టారు నాగేశ్వరరావు గారికి, అలానే 29వ డివిజన్ పోతంశెట్టి దుర్గా గారికి, పెద్దిశెట్టి చంద్ర గారికి, అలా పేరు పేరు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో నేను మాట్లాడటం. ఇక్కడ నా 41 ఇయర్స్ కెరీర్లో ఒక మైక్ తీసుకొని ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడటం. ఏదైనా తప్పులున్నా కూడా దయచేసి క్షమించండి. ఈరోజు 34 డివిజన్లో నేను గత 5 సంవత్సరాల నుంచి పార్టీ లేకపోయినా కూడా పోరాడుతూ ఉన్నాను. నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, చాలామంది కార్యకర్తలు కూడా తెలుసు. దగ్గర ఒక 6-7 కేసులు కూడా పెట్టారు నా మీద. నేను ఇల్లు వదిలిపెట్టి 1.5 నెలల పాటు మా ఫాదర్ని మంచం వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి నా పిల్లల్ని తీసుకొని కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఎక్కువగా బాలే శ్రీనివాసరెడ్డి, ప్రణీత్, 32వ డివిజన్ కార్పొరేటరు, 34వ డివిజన్ డిప్యూటీ మేయర్, వీళ్ళందరి హస్తం ఉంది. వీళ్ళు ఏది చెప్తే అది వంటంలో జరిగేది ఆ రోజుల్లో. అంటే
పోలీసులు అలాగ పనిచేస్తున్నారు వీళ్ళకి. అంటే అక్కడ ఏం జరిగింది ఏం లేదు, అంటే వాళ్ళని తీసుకెళ్లి కేసు లోపల ఏంటంటే వేసేయటమే. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం లేదు, వాళ్ళ మీద కేసు పెట్టేసేయండి. ఏదో గంజా కేసో లేకపోతే రౌడీ షీటో. నన్ను తీసుకెళ్లి వంటంలో రాత్రి 12 కూర్చోబెట్టి నా చేతి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు బ్లాక్. నా ప్రతి ఫింగరు ప్రతి అరచేయి ఫింగర్ తీసుకొని నన్ను వాల్కు నుంచోబెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అని చెప్పి బెదిరించాడు. అయినా నేను లొంగల. ఎందుకంటే ఈ కట్టకాల వరకు తెలుగుదేశంతోనే ఉంటాను, జనార్దన్తోనే ఉంటాను. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ మధ్య రిమ్స్లో ఒక గొడవ జరిగింది. అన్నని ఇంటికి తీసుకెళ్లేంత వరకు మేము దగ్గరుండి మళ్ళీ ఇంటికి చేర్చి మేము ఇంటికి తీసుకొచ్చాము. ఆ సంఘటనలో మీకు అందరికీ తెలుసు ఎవరు ఎలాంటి చేశారో అందరూ చూస్తూనే ఉన్నారు. నగర ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ అది అలా చేసి కూడా ఒక అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి మీద కూడా దురుసుగా ప్రవర్తించి మన మాజీ ఎమ్మెల్యే గారు ఇంకా మన ఎమ్మెల్యే గారిని తిడుతున్నారు. ఎలా తిడుతున్నారు? నీచుడా, ఇంతకన్నా నేను తిట్టాలని అంటున్నారు. 5 సంవత్సరాలు అభివృద్ధి చేసిన మా జనార్దననే నువ్వు ఆ మాట అంటే, 5 సార్లు నువ్వు గెలిచి 2 సార్లు మినిస్టర్ కావడం నువ్వు ఏం చేసావు ఒంగోలుకి? నేను అడుగుతున్నా. ఒక 34వ డివిజన్ నీ డివిజనే నాది. ఒక కార్యకర్తగా, ఒక బూత్ ఇన్ఛార్జ్గా అడుగుతున్నా, నువ్వు ఏం చేసావు? నా డివిజన్కి ఏం చేసావు, నా నగరానికి ఏం చేసావు అని అడుగుతున్నా నేను ఈరోజు. నువ్వు ఏమి చేయలా. అలాంటప్పుడు నేను నీకేం పేరు పెట్టాలా? అది నీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఎందుకంటే మా అన్నగారు మాకు నేర్పించినది కాబట్టి పార్టీలో మేము ఎవరిని దూషించదలుచుకోవాలా. అంటే నీకు అధికార పార్టీ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, లేకపోతే కార్యకర్తలను బెదిరించడము, వాళ్ళని తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకి మందు పోయటము, డబ్బులు ఇవ్వటం, ఇదా నీకు తెలిసిన రాజకీయం? ఇదే నగరం నేను చెప్తున్నా, రాజీవ్ నగర్లో మీకు తెలుసు ఈ రోడ్లు ఎవరెవరు వేశారో. ఇక్కడ ఇదే రోడ్డు చూసుకోండి, చివరిలో 35 రోడ్డు మనం వేస్తే దానికంత తోక ముక్కేసి శిలాఫలకం వేసుకున్నారు. అంటే మేము 80% పూర్తి చేసిన ప్రాజెక్టులకు వచ్చి మీరు పేరు పెట్టుకుంటారనమాట. అంటే మీ వంతుగా మీరేం చేయలేరు, అది మీకు చేత కాదు. అదేమంటే ఎవరన్నా మా పార్టీలోకి వచ్చి ఎవరైనా కార్యకర్తలు చేరారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళేదనో నేను మిమ్మల్ని చూసుకుంటాను, ఆదరిస్తాను, మీకు ఫోన్పే కొడతాను, ఇప్పుడు 50,000 ఇవా మీరు చేసే రాజకీయం? మీకు చేతనైతే అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా ప్రజలే ఓట్లేస్తారు. మీరు ఇంటింటి తిరిగి ఆ రకంగా క్యాంపెయిన్ కూడా చేయక్కర్లా. నేను ఈ 34వ డివిజన్లో పోటీ చేయడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు ఆ రోజు నా పరిస్థితి ఏంటి, నేను ఈ డివిజన్కి వచ్చినప్పుడు ఏ విధంగా కష్టపడ్డాను అనేది మీ అందరికీ కూడా తెలుసు. కనీసం అంటే మనం ఈ భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామా అనేది చిన్న, కనీసం నేను ప్రచారంలో ఒక ఇంటికి వెళ్తే నాకు తెలిసిన వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చినా సరే వాళ్ళ గోడ పగలగొడతామని, వాళ్ళ పంపు కట్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఇస్తే, నేను ఎక్కడ నేడుంటే చెట్టు, మా చెల్లెలు కూడా ఇక్కడే ఉంది, మా సొంత చెల్లెలు కూడా, అట్లా నా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని నేను సాయంత్రం టిఫిన్ చేయాలన్నా లేకపోతే టీ తాగాలన్నా ఒక చెట్టు నీడలో చూసుకుని అంత నియంతలాగా ఇక్కడ కొంతమంది అవి ఎల్లకాలం చల్లవని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎవరికైనా కొన్ని రోజులే ఉంటుంది, ఏదైనా కానీ మంచి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. మన భూతోళ్ళు కూడా ఏదైనా కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తా, మన జోలికి వచ్చినప్పుడు చూద్దాం, మీరు సక్రమంగా పనిచేసి అన్నకు మంచి మెజార్టీ వచ్చే విధంగా మనం తీసుకురావాలి. కాంట్రవర్సీకి ఎక్కడ వెళ్ళొద్దు. మనకు జనాలు ఈ రోజున్న పరిస్థితుల్లో మనకు అందరూ కూడా అన్న ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఒంగోలులో, మనకు అందరూ కూడా అండగా ఉన్నారు, మనం ఆ విధంగా పనిచేసుకుని వెళ్దామని చెప్పి అందరికీ చెప్పుకుంటూ ఇవాళ ఈ డివిజన్లో ఇంత సపోర్ట్గా మహిళమ్మ తల్లులు కానీ అందరూ కూడా ఈ 4 బూతులు కూడా ఇంత బాగా పనిచేస్తున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలని. మనం ఎప్పుడు కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఏది లేకపోయినా ఎప్పుడు కూడా ఒక క్రమబద్ధీకరణగా నీతి నిజాయితీతో పనిచేసినప్పుడు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనేది మీ అందరికీ తెలుపుకుంటూ, అట్లాగే మనకి కొండంత అండగా మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు, అన్నగారు ఉన్నారు. ఒక చిన్న విషయం చెప్తా, ఎక్కడైనా బజారులో తిరుగుతుంటే ఎక్కడైనా సరే నన్ను దొంగ అని ఎవడో చోటు, నేను ఈ కబ్జా చేశానని ఎవడో చోటు, లేదా నీ తప్పుడు పని చేసినాను, ఒక నీతిమంతుడి దగ్గర, ఒక జనార్దన్ గారి దగ్గర, ఒక సైనికుల్లాగా, ఒక కార్మికుల్లాగా నేను పనిచేస్తానని చెప్పి నాకు ఎదురొచ్చి గౌరవిస్తారు ఎవరైనా సరే. ఆ గౌరవాన్ని నేను అనుమతిస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నా. అట్లాగే మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. అట్లాగే కొంతమందికి ఈ బూత్లో ఎవరికైనా మీకు అపోహలు ఉంటే చెబుతా ఉన్నా, కొత్త పాత ఏమి ఉండదు ఇక్కడ, మనందరం ఒకటే, మన పని మనం చేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ అన్నిస్తాడు. అటువంటి అపోహలు పెట్టుకోవద్దు. మనందరం కూడా జనార్దన్ కోసం పనిచేసి ఆ కుటుంబంలో సభ్యుల్లాగా అందరం కూడా పాలు నీళ్ళ కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రాజీవ్ నగర్ ప్రాంతం అనేది ఒంగోలు నగరంలో ఒక ఖరీదైన ప్రాంతంగా ముద్రపడిన విషయం అందరికీ తెలిసిందే. వింటా ఉన్నాను, అందరం ఇందాటి నుంచి కూడా అందరూ సైలెంట్ ఓటింగ్ మనకే ఉంటుంది అంటున్నారు.
ఇక్కడ బలమైన ప్రాంతాల కంటే కూడా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ పెంచుకోవడం ఎలా అనే కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ధర్మ గారికి కానీ కృష్ణ గారికి స్థానిక నాయకులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో మనం చూసాం, మనం మౌనంగా ఉంటే మౌనంగానే మన స్థలాలు కబ్జా చేశారు, మన ఆస్తుల్ని కబ్జా చేశారు. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధి స్వయంగా దంతాలాడి భూదందాలు చేసి మళ్ళీ ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. అతనికి శాసనసభ్యులు ఎన్నుకున్నటువంటి వ్యక్తి సపోర్ట్ చేశాడు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇంతవరకు న్యాయం లేదు. కేవలం మీ మీద జరిగినటువంటి ఆస్తుల పరిరక్షణలో ఏ రకంగా అయితే పోలీస్ అధికారుల ద్వారానో ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారులు కొనుక్కున్న స్థలం ద్వారా ఏ రకంగా అయితే ఈ కుంభకోణాలు బయటపడియో ఆ క్షణం నుంచి తెలుగుదేశం పార్టీ దాన్ని తీసుకొని ఈ కుంభకోణాలు వెలికితీతల ముందుండబట్టి వీళ్ళ భాగవతం అంతా బయటపడింది. ఈరోజు ఈ భాగవతం బయటపడే క్రమంలో తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉండి ఇక్కడ ఎవరైతే ఆస్తులు పోగొట్టుకున్నారో, ఎవరైతే అసహాయులుగా ఉన్నారో వారందరికీ దామచర్ల జనార్దన్ గారి నేతృత్వంలో మేమందరం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళందరూ మీకు అండగా ఉన్నాము. ఇప్పటి వరకు ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం మేము. అంతేకాదు ధర్మ చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో మన పార్టీ కార్యకర్తలు కానీ ఎవరన్నా కానీ ఇదేందో ఒక తాడేపల్లి ప్యాలెస్లో లాగనో లేదా జగన్మోహన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలకు జనాన్ని రానిగినట్టు ఎలా ఉంటారో ఆ ప్రాంతంలో లాగా ఇక్కడ దీన్ని వీళ్ళు భావించడం, ఇలా చేస్తూ ఉంటే కుదరదని చెప్పి ఎదురు తిరిగి నిలబడినటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అభినందిస్తూ ఉన్నాను నేను. పోరాడితే పోయేది అనేది బానిస సంఖ్యలు తప్ప అని మనం పోరాడితేనే కదా ముందు మన ఆస్తులకు రక్షణ, మనం పోరాడితే మన ప్రాణాలకు రక్షణ. ఈరోజు ఆస్తులు కబలించారు, రేపు ప్రాణాల మీదకి వస్తారు. అంటే ప్రాణాల మీదకి వచ్చిన పక్కింట్లో ప్రాణమే కదా పోయింది, మాది కాదు కదా అనుకుంటే ఇలాగే ఉంటుంది సమాజం. కాబట్టి మీరు అసహాయులుగా ఉండొద్దు. మేము నగరంలో ఏ మూలలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి ఇక్కడ ఎవడైనా దుర్మార్గుడు, దుష్టుడు, దౌర్జన్యాలు చేసే ఉంటే అదే రీతిలో సమాధానం చెప్తాం. కత్తికి కత్తే సమాధానం చెప్పుద్ది, కర్రకి కర్ర సమాధానం చెప్పుద్ది, రక్తానికి రక్తమే ప్రతీకారంగా ఉంటుంది. ఈ రకంగా ఉండకపోతే రాబోయే ఎలక్షన్స్లో కూడా మనం సరిగా ఎలక్షన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన పని లేదు. నిర్భయంగా బయటికి రండి. నిర్భయంగా మీ ఓటు ఎవడైతే వేసుకొని ఇవ్వట్లేదో వాడి మీద మీరు కంప్లైంట్ ఇవ్వలేకపోయినా మాకు చెప్పండి, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మీరు సంతోషంగా హాయిగా ఫ్రీగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మీ ఓటు దాంట్లో నమోదు చేసుకొని రండి. అలాగే ఈరోజు 34వ డివిజన్ టీడీపీ కార్యాలయానికి ఓపెనింగ్ కోసం వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, ఎంతో కష్టించి పనిచేసి ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేద్దామనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మన దామచర్ల జనార్దన్ గారికి రాజీవ్ నగర్ వాసుల తరఫున నేను అభినందనలు తెలుపుతున్నాను. అలా అందరికీ తెలుసు, 2014లో మన జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఏరియాకి ఎంత పనులు చేశారన్నది మీ అందరికీ, మన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆ రోజు 34వ డివిజన్లో మనకి 35 లక్షల రూపాయల ఖర్చుతో ఒక పార్కు కొత్తగా నిర్మించడం అంటూ జరిగింది. ఆ తర్వాత రాజీవ్ నగర్లో ఉన్నటువంటి డ్రైన్స్ అయితేమి, ఈరోజు మన చెరువు కట్టుకు వెళ్తున్నటువంటి పెద్ద డ్రైన్ అయితేమి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు, మొక్కలు నాటించడం అయితేమి, రకరకాల కార్యక్రమాలు ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గారి చొరవతో, జనార్దన్ గారి అండతో ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ రోజు చాలా బాగుందిరా ఈ రాజీవ్ నగర్ అని అనిపించి అనుకున్నాం మనం. ఆ తర్వాత 2019 నుంచి 2000 ప్రస్తుతం వరకు మీ అందరికీ తెలుసు ఏం జరిగింది, ఎంత అభివృద్ధి జరిగింది. ఇక్కడ తర్వాత జరుగుతున్న అవాంఛనీయం అనేది నేను అన్న కానీ అసాంఘిక కార్యక్రమాలు ఇట్లాంటివి కాదు, కానీ దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ కూడా ఒక విధంగా పెచ్చుమీరా అని చెప్పొచ్చు. అంతకుముందు ఉన్న కార్యక్రమాలకి ఇప్పటికీ ఒక్కసారి మీరంతా తేడా వేసుకుంటే మనం ఏ ప్రభుత్వానికి ఓటు వేయాలనేది మీ అందరూ మీరుగా నిర్ణయించుకోవచ్చు. తెలుసు మనందరికీ కూడా ప్రస్తుత గవర్నమెంటు ఎలా ఉంది, వాళ్ళ అరాచకాలు ఎలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మనం అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండగలమా అని చెప్పేసి మనం భావించాలి. అదే ఉద్దేశంతో
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కార్యక్రమాలు చేశారనేది ఏ ఒక్కరు కూడా గమనించకుండా ఆ రోజు ఆయనకు పట్టం కట్టడం అంటూ జరిగింది. కానీ అదే పరిస్థితి మళ్ళా కొనసాగితే మనం ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ, ఒక రాజీవ్ నగర్ వాసులే కాదు, ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా ఇది గమనించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మన రాజీవ్ నగర్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇందాక ధర్మ కానీ మిగిలిన మన మిత్రులు కానీ చెప్తున్నట్టు ఎవరు కూడా ఓటింగ్కి రాకుండా ఉండొద్దు దయచేసి. ఇక్కడ ఒకటి, తర్వాత మన నిర్మల్ నగర్ ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా ఓటింగ్ విషయంలో కొంచెం అజాగ్రత్తగా అశ్రద్ధ చూపిస్తారనే ఒక చెడ్డ పేరు ఉంది. కాబట్టి ఈసారి అలాంటి కార్యక్రమాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని వాళ్ళ ఓటుని నమోదు చేసుకుని తెలుగుదేశం పార్టీని అలాగే జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి అయితే మిగిలిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకుని ఒకసారి అందరం కూడా ఏం కార్యక్రమాలు జరుగుతుంది, ఇంకా 3 వారాలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డివిజన్ అధ్యక్షులు మన బడాయి సాహిబ్ గారు, అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ముఖ్య నాయకులు మన క్లస్టర్ ధర్మ గారు, ఇంకా బయట నుంచి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులకి, అదేవిధంగా డివిజన్లో ఉండే ముఖ్యులకి, మన జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒకసారి గమనించుకుంటే మనకు ఆల్రెడీ 5 సంవత్సరాలు అయిపోయి ఇంకా 3 వారాలలోకి వచ్చాం. లాస్ట్ క్లైమాక్స్లో ఏం జరుగుతుంది, మనం ఎట్లా ప్రజలు ఎలా ఉన్నారు, మనం చేసిన పనులు చెప్పుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన బాధ్యతలో లాస్ట్లో ఉన్నాం మనం. ఈ 5 ఏళ్ళు కూడా ఒక అరాచకమైన పాలన. ఒకసారి మనం గమనించుకుంటే ఇక్కడ ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా బెదిరియటం, బ్లాక్మెయిల్ చేయటం, ఇక్కడ ఉండే కార్పొరేటర్లు కొంతమంది తయారైపోయారు. వాళ్ళు ఏదో నియంత్ర పాలనలాగా ఏదో శాశ్వతంగా వాళ్ళే ఏదో ఉండే విధంగా ఈ రకంగా వాళ్ళ ఆస్తుల మీద పడటం, అదేవిధంగా ఇబ్బందులు పట్టే పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా ఇందాక కూడా చెప్తున్నారు, ఈ చిన్న షాపు ఆఫీస్ పెట్టుకుంటుంటే దానికి కాగితాలు తెప్పిస్తారంట, మన కాగితాలు తెప్పించి మన కార్పొరేషన్ వాళ్ళ చేత అడిగిస్తారంట. అదేవిధంగా ఏమున్నాయో ల్యాబ్స్ చూసుకొని వాళ్ళని బెదిరించాలని చూస్తారు. అంటే ఇంకా బెదిరింపులతోటి వీళ్ళు ఇంకా కూడా 5 సంవత్సరాలు జనాలు బెదిరించారు. 5 సంవత్సరాలు ఈ మన ఒంగోలులో దోచుకొని తిన్నారు. 5 సంవత్సరాలు ఎవరైతే వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఏం పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఇంకా లాస్ట్లో కూడా ఇంకా సిగ్గురాలా వీళ్ళకి. కనీసం మానవత్వం సిగ్గన్నా ఉండుంటే, మనం చేసింది ఏదో పొరపాట్లు చేసాం, ఇప్పుడన్నా కూడా మీరు అందరూ ఏదో ఒకటి రేపు మళ్ళీ మీకు అన్ని విధాలుగా కూడా మేము సహకరిస్తాం మేమని చెప్పుకొని పోవాల్సిన బాధ్యత ఉంది. అది కూడా వదిలేసి ఇప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఆఫీసీ నీయకుండా, లేకపోతే ఎలక్షన్లో కార్పొరేషన్ నిలబడితే కార్పొరేషన్లో తిరగనీయకుండా, అంటే ఏ రౌడీజం చేస్తా, గూండాయిజం చేస్తా ఈరోజు ఈ ఒంగోలులో ఒక పక్క జరుగుతూ ఉంటే ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంది. అది కూడా ఎంతవరకు జరుగుతుంది ఏందనేది కూడా అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అతిమించి పని చేయకూడదు అంటారు. అతిమించి పని చేసిన రోజు అనుభవించి తీరాల్సి వస్తుంది. ఏదో ఒకసారి అవకాశం వచ్చినప్పుడు కార్పొరేటర్ అయినప్పుడు అక్కడ ఉండే 4,000 ఓట్లకి నువ్వు ఒక లీడర్గా ఉండేటప్పుడు వాళ్ళ సమస్యల మీద, వాళ్ళకి ఇబ్బందుల మీద, వాళ్ళకి ఏదైనా కూడా పెన్షన్లు కానీ గవర్నమెంట్ నుంచి కార్పొరేషన్ నుంచి ఏదైనా రావాల్సినవి అవి చేయాలి తప్పితే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటా పోయి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుంటా పోయి ఈ రకంగా చేస్తే రేపు అనేది ఒకటి ఉంటుంది. నేను 2 సార్లు కూడా చెప్పాను, ఆ భవిష్యత్తు ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఆ ముఖ్యమంత్రిని తరిమి కొట్టేదానికి చేస్తున్నారు అంటే ఏ విధంగా అయినా పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అవి కూడా ఇంకా వీళ్ళకి అర్థం కావట్లా. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అటు బీజేపీ, అటు జనసేన, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. 100% గవర్నమెంట్ వస్తే నీ పరిస్థితి ఏంటనేది వీళ్ళకి కొంచెం కూడా ఆలోచన పద్ధతి రావట్లేదు. అంటే వాళ్ళ విచ్చలవిడి అయిపోయింది.
ఎవరో అతను కావాలని ఉండే అతను తీసుకొచ్చేసి వాళ్ళు షాప్ ఇస్తే వాళ్ళ ఆఫీస్ ఇస్తే ఆఫీస్ బెదిరిస్తారా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు ఏందనేది మనకు తెలియదు అనుకుంటున్నారా? అన్నీ లోడతాం. ఆ రోజు ఊళ్ళో కూడా లేకుండా కనపడకుండా పోయే పరిస్థితులు వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు ఇట్లాగనే ఇస్తే బెదిరించి రాజకీయాలు చేస్తే మాత్రం మేము ఏదో సహనంతో ఉన్నారులే, వాళ్ళకి ఏదో చేత కాదనుకోవడం మాత్రం అనుకోవద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థలో ఉన్నాం. కొంతమందికి ఏమో గంజాయిలు నేర్పించి గంజాయిలు దాపించి మనుషులు ఎవరు కొట్టమంటే వాళ్ళని కొట్టమంటాం. ఇవన్నీ కూడా అందరూ కూడా గమనిస్తుంటారు, కానీ నోరిప్పలేకపోవచ్చు. రేపు ఓటు రూపంలో ఆ నోరు అప్పుడు పనిచేస్తుంది. అది మీకు అర్థం కావట్లేదు. చేసే తప్పు మీద తప్పు ఇంకా చేసుకొని పోతున్నారు. ఇప్పుడు దాకా చేశారు, ఇంకా కూడా తప్పులు ఎక్కువ చేసుకుంటా పోయి మీ నెత్తి మీదకి మీరు తెచ్చుకునే పరిస్థితులు తీసుకొస్తున్నారు. అది మంచిది కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా డివిజన్స్లో మనం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ డివిజన్లో 2,30,00,000కి పోయినసారి మన ప్రభుత్వంలో పనిచేసాం. ఈసారి వీళ్ళు ఏం చేశారనేది చెప్పాల్సిన బాధ్యతలు ఉంటాయి. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఏం చేసినా కూడా ఆ టైంలో మనం చేసిన డెవలప్మెంట్లు చెప్తే ఎక్కడన్నా కూడా వీళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళ వీళ్ళంతా దోచుకోవడానికి ఖాళీగా స్థలం ఏడుందా కబ్జా చేద్దాం అని తప్పితే ఏదైనా ఒకటన్నా పనిచేసే పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది. అదేవిధంగా ఎంతో మనం ఉండేటప్పుడు చూసుకుంటే పరిస్థితులు మన వాళ్ళంతా కూడా ఎవరైతే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మన బండారు శ్రీని కానీ, నాగరాజు గారు కానీ, అదేవిధంగా కృష్ణ గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారి భార్య చెల్లెలు కనకం భార్య లక్ష్మి గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు. నేను పోయినసారి కూడా ఒకసారి డివిజన్ ప్రెసిడెంట్ అందరినీ పిలిచి ఇప్పుడు 2-3 సార్లు కూడా నేను మీటింగ్ పెట్టాను, బూత్ వాళ్ళని పెట్టాను. మనం అంతా కూడా ఉండేది ఇంకా 15 రోజులు కాబట్టి అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయండి, కాంట్రవర్షియల్ వద్దు, అందరూ కలిసిమెలిసిగా పనిచేయండి. కలిసిమెలిసిగా పనిచేస్తే మీ జోలికి కూడా ఎవడో రాడని కూడా నేను చెప్పాను. మనం కలిసిమెలిసి మనం ఏం చేయాలి ఏందనేది కూడా పోయినసారి కూడా అందరూ కూడా మనం చెప్పాం. ఇంకా కూడా మన డివిజన్లో యూనిటీ రావట్లా. మనం అందరూ ఇంత కూర్చునేటప్పుడు కూర్చుంటున్నారు కానీ మళ్ళా కలిసి పనిచేసే పద్ధతిలో మనం పోలేకపోతున్నాం. మన అందరూ కూడా మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ బూత్కు ఆ బూత్కు కమిటీలు వేసుకొని ఆ బూత్ తగ్గట్టుగా డోర్ టు డోర్ తిరగటం. ఇందాక కూడా మన వాళ్ళు వెరిఫికేషన్ చేసిన బుక్స్ కూడా నేను చూశాను. ఆ విధంగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసుకోవటం, హైదరాబాద్లో ఎవరున్నారు, చెన్నైలో ఎవరున్నారు, ఎన్ఆర్ఐ ఎవరు, ఓటుకు రానోళ్ళు ఎవరు అనేది కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ ఓటుకు రానోళ్ళు రేపు దొంగోట్లు వేయడానికి వస్తారు, వీళ్ళు రారని తెలుసుకొని. ఎందుకంటే వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థలో అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకొని ఉంటారు. కాబట్టి అవి కూడా మనం కానీ జాగ్రత్తగా డోర్ టు డోర్ మనం చేసుకోగలిగితే వీళ్ళు ఎవరు ఓటుకు వస్తారు, ఎవరు ఓటుకు రారో కూడా మనకు కూడా తెలుస్తుంది. దాన్ని మనం కూడా రేపు అక్కడ ఆపడానికి అన్ని విధాలు కూడా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్, చెన్నైలో ఉండే వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం, అదేవిధంగా వాళ్ళు ఎట్లా వస్తారు, మనం ఏమైనా అకామిడేట్ చేయాలా ఎట్లా అనేది కూడా ఎన్ని కూడా మాట్లాడుకోవటం. ఇంకా కామన్గా ఉండేవాళ్ళు, వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 10 రోజులు డైలీ వాళ్ళని కలవటం, వాళ్ళందరినీ కూడా మనం చేసిన పనులు చెప్పుకోవటం. అదేవిధంగా రేపు గవర్నమెంట్ వస్తే మనం ఏం చేస్తాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కూడా వాళ్ళకి తెలియపరచడం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగితే ఎప్పుడు ఓటర్ దగ్గరికి 10 సార్లు 15 సార్లు మనం ఎప్పుడైతే తిరుగుతామో ఎలాంటి వాళ్ళైనా సరే మనం చేసే పద్ధతులను బట్టి మనకి వాళ్ళు కూడా అందరూ కూడా ఆదరిస్తారు. వాళ్ళేమో బెదిరింపుల్లో ఉన్నారు. మర్యాదగా వస్తావా, నీకు డబ్బులు ఉన్నాయి కదా, అవినీతి డబ్బులతో నీకు 1,00,000 ఇస్తాము, 50,000 ఇస్తాము, గడ్డ వేసుకుంటామని వాళ్ళు బెదిరిస్తున్నారు. మనకు బెదిరింపుల పల్లె. మనం గర్వంగా చెప్పుకోవడానికి మనం చేసిన కార్యక్రమాలు, మనం చేసిన పనులు ఈరోజు ఎక్కడికి పోయినా మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరచుకోవడం. ఎక్కడైతే మనకి ఈ ఇల్లు ఓటు మనకు అర్థం కావట్లేదో వాళ్ళందరికీ కూడా 10 సార్లు వాళ్ళ దగ్గర తిరగటం, అలాంటి కార్యక్రమాలు కానీ మనం చేసుకోగలిగితే ఇంకా కూడా ఎక్కువ % ఇక్కడ ఓట్లు రావడానికి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏ బూత్లో ఆ బూత్ల వాళ్ళు మనం కూడా 60 ఓట్లకు ఒకరిని పెట్టుకున్నారు. అదే కాకుండా ఇంకా మెయిన్ సీనియర్లు ఉండే వాళ్ళని కూడా మనం కొంతమందిని వేసుకొని రేపు ఓటింగ్కి ఇంట్లో కూర్చోకుండా ఖచ్చితంగా 90% పోలయ్యేటట్టుగా మన ఓట్లన్నీ కూడా
చూసుకొని దగ్గరుండి వాళ్ళ ఓట్లు వేయించే పద్ధతి కూడా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఓటుకు రాకపోతే రేపు ఇబ్బందులు వస్తాయి. మన వాళ్ళందరూ కూడా ఎండనుకోకుండా ఒకరోజు మాత్రం ఓటు అనేది చేస్తే 5 సంవత్సరాలు మనం ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే ఈ రాక్షసుల చేతిలో ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అసలు ఎన్నికల కోడ్ ఉంది, ఇన్ని అవస్థలు ఉన్నాయి, ఇన్ని పరిస్థితుల్లో కూడా వాళ్ళు బెదిరిస్తా డబ్బులతో బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు వస్తుందంటే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితుల నుంచి రావాలనుకుంటే మనందరం కూడా ఖచ్చితంగా 100% మన బంధువులు ఏదైనా వేరే ఊళ్ళో ఉన్నా కూడా పిలిపించుకొని ఓటు మాత్రం జాగ్రత్తగా వేసుకోవడం చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మనకి చేయాల్సినవి మన బూతుల్లో ఎక్కడైతే 85 ఏళ్ళు పైన ఉన్నారో, అదేవిధంగా వికలాంగులు ఉన్నారో వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవటం. ఆల్రెడీ ఆఫీస్లో 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ మానిటరింగ్ సెల్ పెట్టున్నాం. అందరికీ తెలిసిన మనలందరికీ వాళ్ళకు పోయేసి మీ పేర్లు కానీ ఎన్ని పోస్టల్ బ్యాలెట్ తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇంటికాడ ఇస్తారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని మనం పోస్టల్ బ్యాలెట్ వేసుకునే విధంగా అవి ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా ఇవి కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే మనం తప్పకుండా రేపు మన డివిజన్లో కూడా మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కక్షతోటి వాళ్ళ ఇబ్బందులతోటి కొంతమంది చెప్పుకోలేని బాధలతోటి ఇవన్నీ కూడా ఉన్నారు. మనం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఏందనేది కూడా మీరు అందరూ చెప్పుకోగలిగితే బాగుంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రేపు 24 నామినేషన్ కూడా మనం 24 వేస్తూ ఉన్నాం. 24 నామినేషన్ కూడా పొద్దున్నే 11 గంటల నుంచి 11:30కి మనకి ఆ టైంలో పెట్టారు. కాబట్టి దాన్ని ఎట్లా చేయాలో ఏందనేది కూడా అందరం కూడా కూర్చొని దాన్ని రూట్ ఎట్లా పెడదాం, ఏం చేస్తే బాగుంటుందో కూడా అవన్నీ కూడా ఆలోచించి మనకి మళ్ళా దాని మీద అనౌన్స్ చేసి అందరికి కూడా తెలియపరుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ మనం 15 రోజులు 15 రోజులు కానీ ఎండ అనుకోకుండా పొద్దున ఒక 3 గంటలు సాయంత్రం ఒక 3 గంటలు చేస్తే తప్పకుండా మీ బూతు మీ డివిజన్ మీ చేతిలో ఉంటుంది. దానికి అందరూ కూడా కలిసికట్టుగా చేయండి. మీకు ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా నాకు తెలియపరచండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా కూడా దానికి ఏం చేయాలో మనం చూద్దాం. అంతేగాని మనం ఏదో నెగ్లెక్ట్ చేసి ఇంట్లో ఉంటా వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు తిరుగుతున్నారు అనుకుంటే మాత్రం రేపు ఇబ్బంది వచ్చే పరిస్థితులు వస్తుందని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ శుభ్రంగా మీరు అక్కడ కష్ట నష్టాలు అక్కడ ఏం జరుగుతుంది ఈ పరిస్థితులు ఏంటో కూడా కూర్చొని గ్రూప్ డిస్కషన్ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా ఒక ఆఫీస్ పెట్టుకున్నారు కాబట్టి అన్నీ చేయడానికి బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి మీరు ఆ పద్ధతిలో వెళ్ళి సాయంత్రం డోర్ టు డోర్ తిరగటం, ఎక్కువసార్లు ఓటర్ని కలవటం, ఈ కార్యక్రమాలు కూడా చేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా పెద్దలందరూ కూడా 10 రోజులు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా మీకు కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు అమీనా అండి. పొద్దున్న 10:30కి కరెంట్ ఆఫీస్ సచివాలయకి రాండి అని ఫోన్ చేశారు. ఎందుకు మేడం అంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ ద్వారా మా పైనుంచి ఆర్డర్ వచ్చింది, చదరంగం కాగితము ఆధార్ కాగితం తీసుకొని జిరాక్స్లు వచ్చేయమ్మా అని. సరే తీసుకొని వచ్చాను. వచ్చినాక నేను పైకి రాలని మేడం అంటే వాళ్ళే కిందకు వచ్చారు. కిందకు వచ్చి సంతకాలు పెట్టాలమ్మా అంటే దేనికి మేడం అంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ మీరు మాకే ఓటు వేస్తాము ఇక్కడికే వచ్చి వేస్తామన్నట్టుగా సంతకాలు పెట్టాలి అని చెప్పింది. సర్లే అని చెప్పి ఓటు గురించి అని చెప్పి నేను పెట్టాను. అంతలేక మా బ్రదర్ ఇక్కడ ఉన్నావేందని చెప్తే ఇక్కడ సంతకాలు అంటే అప్పుడు మా బ్రదర్ అడిగాడు ఎందుకమ్మా సంతకాలు పెట్టిస్తున్నారని. మా బ్రదర్ అడిగితే అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్ అమ్మాయి నేనే వచ్చి ఓటు వేస్తాను అని చెప్పి సంతకం పెట్టిస్తున్నానని చెప్పింది. అమ్మాయి వచ్చి వేసేదానికైతే మీరు ఎందుకు రాపించుకుంటున్నారు సంతకాలు, ఎక్కడికైనా వచ్చి వేసిద్ది కదా అమ్మాయి అని మా బ్రదర్ అన్నారు. లేదు అటంటే అమ్మాయి రాలేనన్ను కదా మీరు చేయించుకుంటున్నారు. సరే అమ్మాయి భాగ్యనగర్లు ఉంటే అక్కడే వేపియమంటే అట్ట వేస్తాం మేము అట్ట మేమేమో ఆ అమ్మాయి వచ్చి వేయాలి. అయితే మళ్ళీ సంతకాలు ఎందుకు పెట్టినంటే దానికి కారణం చెప్పకుండా నా దగ్గర ఉన్న జెరాక్స్లు తీసుకొని పైకి వెళ్ళిపోయారు. నా జెరాక్స్లు నాకు ఇచ్చే మేడం అన్న కూడా లేదు. తీసుకొని పైకి వెళ్ళిపోయి మీ స్లిప్పులు కూడా నా దగ్గరే ఉన్నాయి, మీ స్లిప్పులు కూడా నేను క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పి స్లిప్పులు కూడా ఓట్ స్లిప్పులు క్యాన్సిల్ చేస్తానని వెళ్ళిపోయింది పైకి. బిఆర్ వాళ్ళు అంట వాళ్ళిద్దరు వాళ్ళ పేర్లు నేను అడగలేదు సార్. వీడియో కారణం నేను చెప్పకుండా
డబ్బులతోటి అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఆ అమ్మాయిని సంతకం పెడదామని చెప్పేసి అమ్మాయిని ఆఫీస్లో పని ఉందని చెప్పేసి అమ్మాయిని చెప్పేసి ఆమెను బెదిరిస్తా, నువ్వు సంతకాలు పెట్టు, నువ్వు ఓటు పోస్టల్ బ్యాలెట్ వస్తుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈరోజు ఇదంతా తదంగం చేస్తున్నారు. అది ఎవిడెన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఎన్నికల కమిషన్కి, కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్ఓకి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తాం. వాళ్ళ ఉద్యోగాల నుంచి పర్మనెంట్గా టర్మినేట్ చేయాలి. ఒకటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని సస్పెండ్ చేయటం కాదు, వాళ్ళ ఉద్యోగమే లేకుండా టర్మినేట్ చేసే విధంగా దాన్ని కూడా మేము అన్నీ కూడా పంపిస్తాం. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళేసి ఇట్లాగా ఎన్నికైనప్పుడు ఇలా విధంగా ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు రేపు కరెక్ట్గా ఎలా చేస్తారు? వీళ్ళు కరెక్ట్గా చేసే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకా ఉద్యోగం ఉండకుండా ఉంటే ఇంట్లో ఏదో హోటల్లో పని చేసుకుంటారు. ఇంకా అదే పరిస్థితి వస్తుంది. ఓట్లు కూడా క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పే పరిస్థితికి వచ్చారు, బెదిరిస్తున్నారు. మేము దాన్ని సెంట్రల్ కమిషన్ కూడా పంపిస్తాం, మేము చూస్తాం, దాన్ని ఫాలోఅప్ చేస్తాం. మీకు కూడా మీడియా వాళ్ళకు కూడా వీడియో రికార్డు కూడా పంపిస్తాం. ఎవిడెన్స్ తోటి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఊరికి సస్పెండ్ చేసేది కాదు, వాళ్ళ జాబ్ నుంచి పర్మనెంట్గా టర్మినేట్ చేయాలి ఇట్లాంటి వాళ్ళందరినీ. అదే రేపు కోర్టును కూడా అడుగుతాం. వీళ్ళు ఒకవేళ కూడా సస్పెండ్ చేస్తాం, నేను పని చేస్తాం.